మిడిల్ ఈస్ట్ యుద్ధం కోనసీమ కొబ్బరికి గడ్డుకాలంగా మారింది. ప్రతిరోజు టన్నుల కొద్దీ ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే కోనసీమ కొబ్బరి అమాంతంగా నిలిచిపోయింది. యుద్ధం ప్రభావంతో చెన్నై పోర్టులో కొబ్బరి కంటైనర్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ఉత్పత్తి పెరిగి ఎగుమతులు లేక ధరలు పతనమయ్యాయంటున్నారు కొబ్బరి రైతులు. రంజాన్ మాసంలో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు చేసి లాభాలు సంపాదిద్దామనుకున్న తరుణంలో యుద్ధ మేఘాలు కొబ్బరి రైతులపై వాళ్ళ ఆశలపై కూడా నీళ్లు చల్లాయంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు లైవ్లో అందిస్తారు. వెంకటేశ్వరరావు, కోనసీమలో కొబ్బరి రైతుల ఇబ్బందులపై మీ దగ్గరున్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొబ్బరి రైతులు ఎవరైతే ఉన్నారో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వీరంతా కూడా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో సముద్ర మార్గాలు మూసివేయడంతో ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే కొబ్బరి కూడా ఎంతైతే వేలాది కోట్ల రూపాయల కొబ్బరి ఆయా పోర్టుల్లో నిలిచిపోయింది. ఇటు కాకినాడ కావచ్చు, ముంబై కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇలా ఏవైతే సముద్ర మార్గాల ద్వారా వెళ్లే పోర్టులన్నీ కూడా ఈ కొబ్బరి లోడ్లు అక్కడే నిలిచిపోవడంతో ఈ రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే తిరిగి తీసుకురావాలంటే రవాణా ఛార్జీలు పెరిగిపోవడం, మరో పక్క యుద్ధ వాతావరణం, అలాగే ఏదైతే రంజాన్ మాసం పురస్కరించుకుని కొబ్బరికి మంచి ధర పలుకుతుందని రైతులంతా ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం నెలకొన్న నేపథ్యంలో వారి ఆశలన్నీ కూడా ఆడియాసలు అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే వచ్చే ఉగాది, రేపు ఉగాది పండుగ నేపథ్యంలో కొంతమేర ధర పెరిగే అవకాశం ఉందని రైతులంతా ఎంతగానో ఎదురు చూశారు. అయితే వారి ఆశలకు గండి కొట్టినట్టు అయింది. ధరలు ఎక్కడ కూడా పెరగలేదు. గతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరికి ఒక కాయొక్కింటికి 20 నుంచి 25 రూపాయల ధర పలికేది. ప్రస్తుతం ఆ ధరలు భారీగా పతనమయ్యాయి. కాయొక్కింటికి 10 నుంచి 15 రూపాయలు మాత్రమే ధర పలుకుతుందని రైతులు వాపోతున్నారు. గతంలో కొబ్బరి రైతులు ఎవరైతే ఈ కోనసీమకు సంబంధించి చాలా ఆర్థికంగా పరిపుష్టి కలిగి చాలా ఉత్పత్తి బాగా ఎక్కువ సాధించారు. అయితే ఈ లోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ లోడ్లన్నీ కూడా పోర్టులో నిలిచిపోవడం, ఇక్కడ భారీగా కొబ్బరి ఉత్పత్తి చేయడం, అలాగే కొబ్బరి బై ప్రొడక్ట్స్ కూడా ఎగుమతులు నిలిచిపోవడంతో ఇక్కడ రైతులు అయితే తీవ్ర నష్టాలు చూస్తున్నారు. అలాగే నాపిడి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి ఆ నాపిడి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏదైతే ఈ రైతుల దగ్గర ఉన్న కొబ్బరి కొనుగోలు చేసి వారికి మద్దతు ధర కల్పించాలని కూడా ఇక్కడ ఉన్న కొబ్బరి రైతులు ప్రభుత్వాన్ని అటు అధికారులను అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్, అంటే వెంకటేశ్వరరావు, ఏటా కోనసీమ నుంచి ఏ ఏ దేశాలకు కొబ్బరి ఎగుమతి అవుతూ ఉంటుంది? ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలైనటువంటి దుబాయ్, కువైట్, ఖత్తర్, అదేవిధంగా మలేషియా, సింగపూర్, దీంతో పాటు శ్రీలంక తదితర దేశాలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి భారీగా కొబ్బరి ఎగుమతి అయితే అవుతుంది. ఈయన యుద్ధ వాతావరణం నెలకొచ్చిన నేపథ్యంలో సముద్ర మార్గాలు మూసివేయడం, మరో పక్క ఆయిల్ కొరత ఏర్పడటం, దీంతో పాటు రవాణా ఛార్జీలు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా కొబ్బరి రైతులకు భారంగా మారాయని చెప్పుకోవచ్చు. దీంతో ఈ కొబ్బరి ధరలు పెరిగిపోయి ఇక్కడ ఏదైతే కొబ్బరి ఉత్పత్తి పెరిగిపోయి ఇక్కడ రైతుల దగ్గర కొబ్బరికాయలు రాసులు అయితే నిలిచిపెట్టారు. ఈ ధర పెరుగుతుందని ఆశతో వాళ్ళు ఇంకా నిల్వ చేయడంతో ఈ ధరలు మరింత పతనం అవడం రైతులకు అయితే నిరాశ కలిగించిన అంశంగా చెప్పుకోవచ్చు. ఎస్, అయితే ఎగుమతులు నిలిచిపోవడంపై అయితే కొబ్బరి రైతులు ఏమంటున్నారు? ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతి చేస్తున్నారు. ఏదైతే వివిధ దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఆయా పోర్టుల్లో వారు కొబ్బరి ఏదైతే తరలించడానికి సిద్ధం చేశారో కురిడికాయలు కావచ్చు, నీటికాయలు కావచ్చు, ఏవైతే ఈ కొబ్బరి ఉన్నాయి, కొబ్బరి అంతా కూడా వేలాది కోట్ల రూపాయల కొబ్బరి ఆయా పోర్టుల్లో నిలిచిపోయింది. ఆ నిలిచిపోయిన కొబ్బరిని వెనక్కి తిరిగి తీసుకొచ్చి అమ్మాలంటే రవాణా ఛార్జీలు పెరిగిపోవడంతో పాటు ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడం కూడా ఒకంత కష్టసాధ్యమని చెప్తున్నారు. దీనివల్ల వారు ఇంకా తీవ్రంగా తిరిగి తీసుకొచ్చే ఛార్జీలు కూడా మిగలవని ఈ రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.